హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను మీరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సోదరులు చేస్తున్న ధర్నాల గురించి మనం చూస్తూనే ఉన్నాం. వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అవ్వకుండా అడ్డుకోవాలి, ఇది చేయొద్దు అంటూ వారు గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కార్మిక సంఘాల నాయకులు అలాగే కార్మిక సోదరులు కూడా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక వార్త బయటికి పొంగడము, ఆ తర్వాత కుమారస్వామి గారు అక్కడ పర్యటించడము, ఇంకా వారికి నేషనల్ మీడియాలో ముఖ్యమైన ఇంగ్లీష్ పత్రికల్లో కూడా వారికి లీకులు రావడంతో ఇది ఎలాగైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది అనే ఉద్దేశం వారికి తెలియడంతో వారు ఇంకా తీవ్ర దాల్చారు. ధర్నా చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక సోదరులకి అండగా నిలవలసిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎక్కడికక్కడ అణగదొక్కాలి, అణిచివేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు వీరు ఎందుకు అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అంటే దాని గురించి ఒకసారి మనం ఏంటి అసలు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కార్మిక సోదరులకి అండగా ఉంటూ ప్రైవేటీకరణను జరగకుండా ఆయనకు చేతనైనంతగా ఆ సోదరులకి అండగా ఉన్నారు. అప్పట్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కార్మిక సోదరుల దగ్గరికి వెళ్ళేసి, జగన్మోహన్ రెడ్డి వారి వల్ల అవ్వద్దు, నన్ను నా పార్టీని అసెంబ్లీ మరియు పార్లమెంటుకు పంపించండి, విశాఖపట్నం కంపల్సరీ నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాను అని చెప్పి పలు రకాలుగా మాట్లాడుతూ, నేను ఒక్కడిని ప్రయత్నం చేస్తేనే కాదు మీరందరూ రావాలి, రాష్ట్రం అంతా రావాలి అన్నట్టు ఆయన అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడటం జరిగింది. కార్మిక మిత్రులు సోదరులకు కార్మిక సంఘ నాయకులకు కూడా ఆయన అభయం ఇచ్చారు అప్పట్లో. అలాగే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కార్మిక సోదరులందరికీ ఈ విధమైనటువంటి అభయమే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల అవ్వదు, నేనైతే ఖచ్చితంగా ఆపుతాను, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో మేము మిత్రులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆపుతామని చెప్పేసి వారికి అభయం ఇవ్వడము, అలాగే వైజాగ్ ప్రాంత వాసులందరూ కూడా పార్టీని నమ్మి ప్రస్తుత కూటమిని గెలిపించారు. అయితే ఇప్పుడు ప్రైవేటీకరణ అని జరుగుతూ ఉంటే మరి వీరు ఎందుకు ఆపడం లేదు, ఆపడానికి కనీసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అని అంటే దీని గురించి రకరకాలుగా ధర్నాలు చేస్తున్న వారిని నిలిపేయాలని చెప్పి వారిని అణగదొక్కాలని చూస్తూనే ఉన్నారు. అలాగే జనసేన పార్టీలోని ఒక ముఖ్య నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ట్విట్టర్లో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో సారాంశం ఏంటంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముఖ్య కారణం కార్మికులే, వాళ్ళందరూ కార్మికులు కార్మిక సంఘ నాయకులే ప్రయత్నిస్తున్నారు వీరు చేయడానికి అని చెప్పేసి ఆయన ఒక వీడియో చేయడంతో అది పెద్ద వైరల్గా మారింది. అయితే ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా కొంచెం అభ్యంతకరంగానే ఉన్నాయి. వెధవలు, ఒకరితో పెళ్లి చేసుకొని ఒకరిని సంసారం చేసిన లాంటి వాళ్ళు, ఇలాంటి వారు వీరందరూ పవన్ కళ్యాణ్కి అండగా ఉండలేదు. మాకు ఆ రోజుల్లో మా దగ్గరికి రాకుండా ఏదో అధికార పార్టీ తరపున లేకపోతే ఇంకొక పార్టీ తరపున ఉన్నారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఎవరో ఒకరో ఇద్దరో కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు తప్పితే మిగతా అందరూ మా దగ్గరికి రాలేదు, వీరందరూ వెధవలు, ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళేసి పవన్ కళ్యాణ్ని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోండి అని చెప్తున్నారు, ఈ వెధవలకు మేము ఎట్లా ఒప్పుకోవాలి, మేము చెయ్యము అని చెప్పేసి ఆయన మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ని మీరు ఎట్లా కలుస్తారు, పవన్ కళ్యాణ్కి మీరు అండగా లేనట్టుగా ఆయన మాట్లాడటంతో ఒక్కసారిగా కార్మిక సోదరులు వారికి అందరికీ కోపం తెప్పించింది. అలాగే వైజాగ్ ప్రజా వాసులందరూ మరి జనసేన కావచ్చు, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి అండగా లేకపోతే అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఎలా గెలవగలిగింది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వారు ఒక నాయకుడు ఇలా మాట్లాడటం మాత్రం భావ్యం కాదు. ఏదైనా అధికారంలో ఉన్న పార్టీనే ఎవరైనా అడుగుతారు. కార్మిక సోదరులు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, డిప్యూటైజేషన్ మీద 500 మందిని వేరే రాష్ట్రాలకు పంపించేస్తున్నారు, ఇలా పంపించేస్తూ ఈ సంస్థను నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి వారిలో ఒక అనుమానం కలిగింది. అందువల్లనే వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చేతనైతే దానిని ఆపాలి, లేకపోతే ఆ సోదరులకు అండగా ఉండాలి. కానీ అలా కాకుండా వారు చేసే ధర్నా మీదనే ఇలాంటి మాటలు మాట్లాడి వారు నీరు గార్చడం మాత్రం పద్ధతి కాదు. ఇప్పుడు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి. చూద్దాం మరి దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ,
లేకపోతే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలోని బీజేపీ భాగస్వామ్య పార్టీలు కానీ బీజేపీ కానీ ఎటువంటి నిర్ణయమైనా చెబుతుందా? లేకపోతే స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి కార్మికులందరూ వారి బాధ వారు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దీనిని ప్రైవేటైజేషన్ చేయడానికే ముందుకెళ్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలన్నీ మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.